హాయ్ అందరికీ. ఈ వ్లాగ్ వచ్చేసి శివరాత్రి రోజు తీశాను. బట్ నా హెల్త్ బాగాలేక నేను వీడియో అయితే అప్లోడ్ చేయలేకపోయాను. మేమందరం కలిసి పునుగోడులో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. అక్కడ నుంచి మళ్ళీ పెద్దవాళ్ళు అని చెప్పి నందులను ఉంటాయి, అక్కడికి వెళ్ళాలి. సో ముందు ఇక్కడికి వస్తామన్నమాట. ఆంజనేయ స్వామి టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకుంటాము. దర్శనానికి వెళ్ళొచ్చిన తర్వాత బ్యాక్ సైడ్ అయితే చాలా పచ్చగా చెట్లు బాగున్నాయి. అదొక క్లిప్ తీశాను. పెద్ద మర్రి చెట్టు కూడా ఒకటి ఉంది ఆంజనేయ స్వామి టెంపుల్లో. దర్శనం మొత్తం అయిపోయింది. ఇప్పుడు మేము నందుల దగ్గరికి బయలుదేరాలని చెప్పి ఆలోచిస్తున్నాము, చూస్తున్నాము ఎటు సైడ్ వెళ్తే బాగుంటుందని చెప్పేసి. అక్కడ నిలబడింది మా మామ కూతురు ఉంది వెనక. సో మేము బయలుదేరిపోయాము నందుల దగ్గరికి. చాలా బాగుంటాయి చూడండి, పచ్చని చెట్లు చూడండి ఎంత పచ్చగా ఉన్నాయో. మేము ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి మాకు దారి లేదు. ఇది వేరే వాళ్ళ చేనులోకి వెళ్తున్నాము తడికలు తీసుకొని. అటు సైడు నందుల సైడ్ వెళ్ళడానికి మాకైతే రోడ్ అయితే లేదు. అలా గట్లు ఉంటాయి కదా, ఆ గట్ల మీద వెళ్తున్నాము. అవి కూడా మావి కాదు, వేరే వాళ్ళ పొలాలు. మేము వెళ్తున్నాము. చూడండి వాటర్ వదిలారు, అప్పుడే వదిలారు వాటర్ మొత్తము. అప్పుడే మొక్కలకి నీళ్ళు వదిలారు. చూడండి ఎలా పారుతున్నాయో నీళ్ళు. చాలా బాగుంటాయి. ఇక్కడి నుంచి అంతవరకు చాలా పచ్చని పొలాలను చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనసుకి. ఇంకా మేము వెంటనే నందుల దగ్గరికి వెళ్ళిపోయాము. మా మామ కూతురు వచ్చేసి ఫస్ట్ నందిని కడిగి పసుపు పూస్తుంది నీట్గా. పసుపు పూసిన తర్వాత కుంకుమ అవి పెట్టి పూలతో అలంకరించిందనమాట నందికి. తర్వాత కొబ్బరికాయ కొట్టారు. మేము ఇంటికాడ నుంచి చేసుకొచ్చిన గుగ్గుళ్ళు పప్పులతో చేస్తారు కదా, పప్పుల పిండి, ఆ పిండి ఇంకా అలా తీసుకొని వచ్చేసాము. అంటే నైవేద్యంగా పెట్టాలి కదా, అవి తీసుకొని వచ్చి పెట్టాము. ఇంకొకటి కూడా ఉంది, చిన్న పెద్ద నంది ఇటు సైడ్. ఆ నందికి కూడా అలాగే చేసి అలాగే పూలు అలంకరించామన్నమాట. సో కంకణాలు కట్టి అలా చేసాము. ఇప్పుడు మా అమ్మ కొబ్బరికాయ కొడుతుందన్నమాట. అది వాళ్ళ నాన్న నంది అయితే మా అమ్మ కొడుతుంది కొబ్బరికాయ. తర్వాత మా పెద్దన్న కొట్టారు. తర్వాత అక్కడ అంతా ప్రాసెస్ అయిపోయింది. ఇంకా మేము మళ్ళీ రిటర్న్ అవ్వాలి కదా, మళ్ళీ సేమ్ అలాగే అనమాట. అందరూ ఆ గట్టు మీద నడుచుకుంటూ వెళ్తున్నారు. నేనైతే వీడియో తీస్తున్నాను. మేము వెళ్ళి వచ్చేసరికి ఈవినింగ్ అయింది. ఈవినింగ్ టైంలో సూర్యుడు అస్తమిస్తాడు కదా, ఆ పిక్చర్ చూడండి ఒకసారి ఎంత బాగుందో. మాకైతే చాలా బాగా నచ్చింది. చూడండి అటు సైడ్ వాటర్లో అలా షైన్ అవుతా బాగుంది. చూడండి నీళ్ళు ఎంత బాగా పారుతున్నాయంటే మాకు చాలా బాగా నచ్చాయి అలాగా మొత్తం అలా చూడడము. చూడండి తను మా మామ కూతురు. చూడండి మేము మళ్ళీ అలాగే సేమ్ వచ్చిన ప్లేస్ నుంచి మళ్ళీ వెళ్తున్నాము రిటర్న్ అయ్యి. మళ్ళీ అక్కడ కొంచెం చిన్న నదిలాగా ఉంటుంది వాటర్. మా మామ కూతురు ఆడుకుంటుంది ఆ వాటర్ తోటి వెళ్ళి. చూడండి నేను కూడా కొంచెం అలా వెళ్ళి కాళ్ళు అలా తడుపుకున్నాను. మళ్ళీ అక్కడ నుంచి శివాలయంకి స్టార్ట్ అవుతున్నాము. మేమందరం డిస్కషన్ చేస్తున్నాము ఎటు వెళ్ళాలి అని చెప్పేసి. మళ్ళీ బయలుదేరాము సేమ్. ఇంకా అక్కడ నుంచి చూడండి మొత్తం చెట్లు. అక్కడ నుంచి మేము ఇంకా బయలుదేరాము. అటు సైడ్ అయితే మొత్తం చెట్లే ఉంటాయి. వరుసగా తాటి చెట్లు చూడండి ఎంత బాగున్నాయో. మేము ఆల్రెడీ సగం దూరం వచ్చేసాము. ఇటు సైడ్ అయితే ఇంకా షార్ట్ కట్స్ ఉంటాయి కదా టెంపుల్కి వెళ్ళడానికి, అటు సైడ్ వచ్చేసాము. ఇక్కడ చూడండి స్నానాలు చేసేవాళ్ళు స్నానాలు చేస్తున్నారు. ఇందాక నది చూపించాను కదా నీళ్ళు, ఆ నది ఇక్కడ నుంచి అనమాట పారేది అక్కడికి. సో చూడండి ఇంకా ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చాము గుడి దగ్గరికి. మా మామ వాళ్ళు మా వదిన వాళ్ళు ముందే వెళ్ళారనమాట అక్కడికి టెంపుల్ దగ్గరికి. మేము వెళ్తే ఇంకా దర్శనం చేసుకుందామని బయట కూర్చొని ఉన్నారు. మేము వచ్చేసాము. ఇంకా ఇది బ్యాక్ సైడ్ అనమాట, శివాలయం బ్యాక్ సైడ్. ఫ్రంట్ సైడ్ నుంచి మేము వెళ్ళాము. సో లోపలికి వెళ్తే అమ్మవారు, వినాయకుడు, ఇంకా శివుడు అయితే చాలా అంటే చాలా కళగా ఉన్నారు చూడండి. తర్వాత ఇంకా లోపలికి వెళ్ళిపోయి గుడి మొత్తాన్ని దర్శనం చేసుకొని వచ్చేసాము. ఇంకొచ్చేసి కొంచెం సేపు బయట అలా కూర్చొని ఉన్నాము. అంటే టెంపుల్కి వెళ్ళినప్పుడు అలా కొంచెం సేపు కూర్చొని రావాలంట. కూర్చొని వచ్చేసాము. ఇంకా నైట్ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉందని చెప్పారు. సో మేము వెళ్ళాము అక్కడికి. కానీ మాకేం నచ్చలేదు. 1 సాంగ్ చూసాము. ఇంకా అక్కడ నుంచి వెళ్ళి చూసాము. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర అనమాట ఈ డ్యాన్స్. శివాలయం దగ్గర నాటకం ఉందన్నమాట, బ్రహ్మంగారి నాటకము.
ఇంకా అక్కడికి వెళ్ళిపోయాము. కొంచెం సేపు తిరునాళ్ళలో అలా తిరిగేసి చెరుకులు అవన్నీ తీసుకున్నాము. ఇదే అండి మేము శివరాత్రికి ఎంజాయ్ చేస్తున్న వ్లాగ్. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.